చూడండి సార్, ఇప్పుడు నేను నడవగలను సార్, బాగా పరిగెత్తగలను సార్. చూడండి సార్. రే శివ, నిన్ను వదిలి మేము వెళ్ళలేనురా. థ్యాంక్ యూ సార్. అలాగని నేను తీసుకుని వెళ్ళలేను సార్. నేను కష్టపడి పని చేస్తాను సార్. కుంటి గుర్ర రేసుకు పనికిరాదు, పిచ్చి కుక్క పోలీస్ డిపార్ట్మెంట్కి పనికిరాదు. నువ్వు చాలా టైర్డ్గా, వీక్గా ఉన్నావు. నీకిప్పుడు కావాల్సింది పని కాదు, రెస్ట్. బాంబ్ బ్లాస్ట్, అన్సారీ మౌనం, టెర్రరిస్ట్ అటాక్లో 8 మంది పోలీసుల చావు. మై గుడ్నెస్, తలుచుకుంటేనే భయంగా ఉంది. సత్య, మీరు అన్సారీని ఇక్కడి నుంచి తీసుకెళ్లేంత వరకు మాకు నిద్రాహారాలు కూడా ఉండవు. ప్లీజ్ డూ దట్ క్విక్లీ. చూడండి సార్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ నుంచి మహాలక్ష్మి ఆవిడ ఫోన్ చేసింది సార్. అద్దెకిచ్చిన బ్లాక్ నుంచి సడన్ గా ఏవో గన్ షాట్స్ వినిపించాడు సార్. లిటిల్ ఫ్లవర్ స్కూల్? అవును సార్. ఓకే. ఆ స్కూల్ పక్కనే ఒక పెద్ద ఫ్లోరిస్ట్ షాప్ ఉంది. ఆవిడని అక్కడే వెయిట్ చేయమని చెప్పండి. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని చెప్పండి. గో క్విక్లీ. షల్ ఐ జాయిన్ యూ? నో సత్య, ఐ కాంట్ గో. నేను కలెక్టర్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. వై డోంట్ యూ గో ప్లీజ్? ష్యూర్. థ్యాంక్ యూ. సీ యూ లేటర్. సత్య, నువ్వు ఏ ఇంటి మీద అయితే నిఘా పెట్టమన్నావో అతన్ని, అతని ఫ్యామిలీని, మన 4 కానిస్టేబుల్తో సహా టెలిఫోన్ బాంబుతో బ్లాస్ట్ చేశారు. ఓ గాడ్. అక్కడ సంగతులేంటి? అన్సారీ అని చెప్పాడా? నో సార్, బట్ ఇప్పుడే జస్ట్ నౌ ఏదో ఒక స్కూల్లో గన్ షాట్స్ వినిపించాయని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. వెంటనే వెళ్ళి అక్కడ విషయం ఏంటో చూడండి. ఎస్ సార్, ఎస్. జాగ్రత్త. సత్తి అది చెప్పరా తిన్నగాలమని. ఆ మహాలక్ష్మికి అంత సీన్ లేదు. అది లేటెస్ట్ శ్రీ ఎలా ఉంటది అనుకుంటున్నాడు. లేటు సూర్యకాంతలా ఉంటది. అదేంటి సార్? పిచ్చి సత్తి, ఈ మధ్య లేడీస్ టీవీలు ఆఫ్ చేసి ఎలాగైనా టీవీలో కనపడాలని లేని గ్లామర్ ని ఫుల్ గా చూపించేస్తూ మటన్ మమ్మీస్ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ రా ఇది. మటన్ మమ్మీసా అంటే ఏంటి సార్? పార్టీ ప్లస్ ఆంటీస్ రా. పొద్దున్నే 10కి బ్యూటీ పార్లర్కి వెళ్తారా. పొద్దున్నే సాయంత్రం దాకా పోస్తానే ఉంటారు. లోనెక్ జాకెట్, బొడ్డు కింద చీర, స్లీవ్లెస్, లిప్స్టిక్, యూత్ టార్గెట్ చేసే ఆంటీల్ని మటన్ మమ్మీస్ అంటారా. ఆంటీల మీద బాగా రీసెర్చ్ చేశారు. ఎదవ నొక్కులు వద్దు, చదువు తక్కువ ఎదవా. ఫాలో మీ రాజా. హలో, మీరేనా ఫోన్ చేసింది? యా. దీని ముసలి 1954 బర్త్ డేటా? వాట్ నాన్సెన్స్ ఆర్ టాకింగ్. నన్ను చూస్తే అంత ఏజ్ లా కనిపిస్తున్నానా? ఆయన ఆడపిల్ల వేసి అడగొచ్చా? సరే సరే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? హౌస్ లో. హౌస్ లో ఎందుకు? మీరు రావడం లేట్ అయిందని తెగ క్రయింగ్. పోలీసులు చూస్తే ఏడుస్తారు కానీ ఆవడం ఏంటి? ఓ మై గాడ్, మీరు పోలీసులా? టాటా స్కై వాళ్ళు కాదా? ఏంటమ్మా మా ఫేసులు చూస్తుంటే టాటా స్కై వాళ్ళ కనబడుతున్నా? ఏ వాళ్ళకి సపరేట్ ఫేసులు ఉంటాయా? మా డాబా మీద డిష్ ఊడిపోయిందని అతికించడానికి వస్తున్నారని నేను వెయిటింగ్. డిష్ ఊడిందని అతికించడానికి వాళ్ళు వస్తారు, నువ్వు ఫోన్ చేసావా? యా. నీ పేరు మహాలక్ష్మి? ఇదిగో వాట్ నాన్ సెన్స్. నీది మరీ ఓల్డ్ టేస్ట్. అది మా ముత్తమ్మ పేరు. యు నో? ఐ డోంట్ నో. మై నేమ్ ఇస్ ఇలియానా alias నయనతారా. మై పెట్ నేమ్ ఇస్ ఇలియతారా. తారేం కాదు సార్. ఈ మటన్ మమ్మీని వదిలేయండి సార్. అక్కడ పాపం చూడండి సార్. ఆహా, మహాలక్ష్మి క్యాలెండర్ లో ప్రింట్ చేసిన ధనలక్ష్మిలా ఉందిరా. తను చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ టైం లవ్ చేసిన పింకీలా లేదు. చెప్పండి మేడం, మీకు గా రివాల్వర్ సౌండ్ ఎన్ని గంటలకి వినబడ్డది? మీరు చాలా బాగున్నారండి. అంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పండి, నేను దీనికన్నా సీనియర్ని. నా పేరు వీర ప్రతాప్, కనిపించండి 4వ సింహాన్ని. ఆగుండ్రి ఆగుండ్రి, కనబడే సింహం మా డీసీపీ సత్యసాబ్ వస్తున్నారు. ఆయుష్, ఇంతవరకు ఎవరు బయటకు రాలేదా? లేదు సార్, నేను షాప్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఎవరు బయటకు రాలేదు. ఎక్కడ? ఆ పై గదిలో. వాట్స్ గోయింగ్ ఆన్? ఇక్కడ కాల్పులు జరుగుతాయా? ఎస్, అవసరమైతే జరగచ్చు. మీరు ముందు పిల్లల్ని, స్టాఫ్ని క్లాస్ రూమ్లోకి తీసుకెళ్లి తలుపులు లాక్ చేసుకోండి. మేము పిలిచేంత వరకు ఎవరు బయటకు రాకూడదు. ఓకే? ఓకే. మీరు అటు వెళ్ళండి. పిల్లలు
సార్ ఈ కిటికీలో నేను చంపైనట్టున్నాను. పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేయడమే కాకుండా ఫేస్ని కంప్లీట్గా బర్న్ చేసేశారు. ఫింగర్ ప్రింట్ కూడా ఛాన్స్ లేదు సార్. హ్యాండ్స్ కూడా కాల్ చేశారు. నో ప్రశ్నలన్నిటికీ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి సమాధానం చెప్తాను. ముందు శవాన్ని ఇక్కడ నుంచి తీసేయండి ప్లీజ్. హలో, మేము మున్సిపాలిటీ వాళ్ళం కాదు, పోలీసులు. శవం పంచనామా ఎంతవరకు ఇక్కడి నుంచి కదలదు. అయినా వాళ్ళు గెస్ట్లు అన్నా 10 రోజుల నుంచి ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు కంగారు పడతావేంటి? గెస్ట్లా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? చెప్పిందే వాళ్ళు టెర్రరిస్ట్లని మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏదో షూటింగ్ వాళ్ళని చెప్పి మా ట్రస్ట్ వాళ్ళ దగ్గర గత అద్దెకు తీసుకున్నారట. ఓకే, వాళ్ళు సిన్సియర్ టెర్రరిస్ట్ లో ఉన్నారు. ఎందుకంటే షూటింగ్ అని చెప్పారు, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఏమిటి నకరాలా? నకరాలేంటి? పెద్ద జోక్ చేశాననుకుంటున్నారా? మేడం, మీరు కొంచెం టెన్షన్ పడకుండా మేము అడిగిన దానికి సీదా సీదా జవాబు చెప్పుండ్రి. ఆ వచ్చిన వాళ్ళు ఎవరినన్నా మీరు గుర్తుపట్టగలుగుతారేమో చెప్పుండ్రి. ఐ కాంట్ ఐడెంటిఫై ఎనీబడి. వాళ్ళని నేను ఎప్పుడు క్లియర్ గా చూడలేదు గుర్తుపట్టడానికి. కానీ ఈ రోజు మార్నింగ్ ఒక అతను వచ్చాడు. అతని మొహాన్ని నేనే కాదు ఎవరూ మర్చిపోలేరు. చూడండి, మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ప్రతాప్ సార్, ఇమీడియట్ గా ఇవిడికి సెక్యూరిటీ అరేంజ్ చేయండి. ఎస్పీ గారితో చెప్పి 4 కానిస్టేబుల్స్ పోస్ట్ చేయమని చెప్పండి. అలాగే సార్. చూడండి, నేను ఇక్కడ ఉండడానికి రాలేదు. జస్ట్ 3 months చిల్డ్రన్ వర్క్ షాప్ కోసం వచ్చాను. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ మీకు ఫోన్ చేసి నా డ్యూటీ నేను చేశాను. దయచేసి మీ డ్యూటీ మీరు చేయండి. ఐ డోంట్ వాంట్ యువర్ సెక్యూరిటీ. యూ మే నాట్ వాంట్ ఇట్, బట్ యూ నీడ్ ఇట్. మీరెవరినైతే పొద్దున చూశానన్నారో హీఈస్ అ వెరీ డేంజరస్ మ్యాన్. అతను మీ ఫేస్ని ఎప్పటికీ మర్చిపోలేడు. అలాగే అతనికి సంబంధించిన ఏ క్లూసు వదిలిపెట్టడు అనడానికి అతను క్రూరంగా కాల్ చేసిన ఆ బాడీ చూస్తేనే అర్థమవుతుంది. లుక్ ప్రతాప్, సార్, రేపు మనం హైదరాబాద్ పోతున్నాం కదా, ఈమెను కూడా మనతో పాటు తీసుకోవతే? వాట్ ఎన్ ఐడియా సర్ జీ. రేపు మనం ఈ అమ్మాయిని హైదరాబాద్ తీసుకెళ్ళడమే కరెక్టేమా సార్? నో, వీ కెనాట్ టేక్ డిసిషన్స్. ఐ విల్ టాక్ టు కమిషనర్ ఆఫ్ పోలీస్. మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. సత్య, ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. సో మా ట్రావెలింగ్ ప్లాన్ మార్చేయాలనుకుంటున్నాను. నీ మనసుకు ఏది నచ్చితే వచ్చేయి, బట్ బీ కేర్ఫుల్. మరి ఆ మహాలక్ష్మి సంగతి? ఆ అమ్మాయి అక్కడ ఉంటే డేంజర్. ఒక పని చేసి సత్య, నీతో పాటు ఆ అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చాయి. ఓకే సార్. ఏంటి సత్య, సడన్ గా నీ ట్రావెల్ ప్లాన్స్ మార్చేస్తున్నావు? అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాం కదా. ఎస్, అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. రేపు మార్నింగ్ ఈస్ట్ కోస్ట్ ట్రైన్లో మా టికెట్స్, బోగీ నెంబర్ S1 అండ్ అవర్ బర్త్ నెంబర్స్ 24 to 29. ఈ డీటెయిల్స్ అన్ని మీకెలా తెలుసు? టికెట్స్ అన్ని సీక్రెట్ గా నా డ్రాలో దాచిపెట్టేనే. ఈ డీటెయిల్స్ నాకే కాదు, ఇంకా చాలా మందికి తెలుసు. ఈ పేపర్ పొద్దున్న 7 దగ్గర దొరికింది. సో మన శత్రువులు మనకంటే స్పీడ్గా చాలా అలర్ట్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ టైంలో ఫ్లైట్స్ కూడా లేవే. అయినో, అందుకే బై రోడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇమీడియట్గా మీ దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయో అరేంజ్ చేయండి. లుక్స్ లైక్ ఎ స్టాప్. ఏంటండి మీరు తలుపు తీశారు? మిమ్మల్ని ఎవరు షూట్ చేస్తే ఏమైపోతాను? అందుకే మా సార్ మీకు సెక్యూరిటీ ఇవ్వడానికి మిమ్మల్ని చుట్టేశారు. సత్తే సార్, టీదే అమ్మా. అలాగే సార్. హలో, లేస్తారా? విల్ యు ప్లీజ్ గెట్ అప్? కుదరదండి. ఏ? అలాగే బాగుందేమో. సత్తే, ఛాయా, యు నో వన్ థింగ్, మన ఇద్దరికి లింక్ ఏర్పడింది. ఈ లింక్ అండి తీయండి. తీద్దాంగానండి. సారీ, రాంగ్ ప్లేస్. సరేగానండి. మీరు ఇలా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? మీకేమన్నా మెల్లకన్నుందేమోనని అనిపిస్తుంది. చాలా బ్యాడ్గా అనిపించిందండి. మొన్న కూడా ఒక ఆవిడ ఇలాగే అది కదా సార్. టీ తాగండి. పొగలు వస్తే నేను తాగను రాజా. వెళ్ళి చల్లార్చుకోనరా. అవును సార్, మీరు చాలా వేడిగా ఉన్నారు కదా. పని చూద్దామా? పని చూడు. మీరు కానివ్వండి. తీస్తారా? భయపెట్టకండి. తీస్తాం కదా, ఏంటి కంగారు పడతారు? ఉండండి. ఇంకొంచెం సేపు కంపెనీ ఇవ్వచ్చు కదా. ఓ మై గాడ్, ఏదైనా మోడర్న్ గా కత్రినా కైఫ్, కరీనా కపూర్ పెట్టుకోవచ్చు కదా. జాతకం ప్రకారం పెట్టారండి. ఓ అనుకున్నా అలాగే జరిగి ఉంటుందని. నేను మాత్రం మిమ్మల్ని షార్ట్ కట్ లో మహా అని పిలుస్తాను. మిమ్మల్ని షార్ట్ కట్ లో వీపీ అనొచ్చా సార్? ఇదిగో, నీకు అవసరం అంటే. అయినా మా అవసరం గురించి మీరు ఏమనుకుంటున్నారా? మీకేముంది? మా నాన్న సర్దార్ పాపారాయుడు